అణువంత పరిమాణం ఉన్నా సరే దాన్ని ఉపయోగిస్తే అది చాలా ప్రమాదంగా స్ప్రెడ్ అయ్యి నాశనం చేస్తుంది. అంటే మన మీదకి వచ్చే ఆ దుష్టశక్తి రాక్షస తత్వం మొత్తాన్ని రకరకాల ఈ చిన్న చిన్న పూజలతో ఎదుర్కొందాం అనుకునే బదులు మనమే గొప్ప శక్తిగా మారిపోయినట్టుగా ఆ శక్తిలో లయమైతే, ఆ దైవ శక్తిలో లయమైతే ఆ శక్తి మీదకి ఏది దాడి చేయలేదు కదా, ఎవరు దాడి చేయలేరు కదా. ఆ శక్తి మనకు దూరంగా ఉంటే దాడి చేస్తారు, ఆ శక్తిలోనే మనం ఉంటే అది గొప్ప శక్తి కదా, ఇంకా ఏది ఎవరు దాడి చేయలేరు కదా, ఏది చెడు చేయలేదు కదా. ఇలా అర్థం చేసుకొని ఆ శక్తే మనంగా మారిపోయి ఎలాంటి సాధన చేస్తే అది సురక్షితమే కాదు, పూర్తి రక్షణ, పూర్తిగా శక్తిని పొందే విధంగా పనిచేస్తుంది అన్నమాట.